బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన కలకలంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించే ప్రయత్నంలో వెంకటేశ్వర యూనివర్సిటీ సీఐ రామయ్య వెల్లడించారు. తిరుపతి ఎంఆర్పల్లి సమీపంలోని దుర్గానగర్లో మైనర్ బాలిక తల్లిదండ్రుల వద్ద నివసిస్తూ 3వ తరగతి చదువుతోంది. తిరుపతి రూరల్ అవిలాల గ్రామానికి చెందిన ఒక 18 ఏళ్ల యువకుడు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుకుంటూ అదే వీధిలో తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. యువకుడి నివాసం బాలిక ఇంటికి సమీపంలో ఉండడంతో బాలిక అతనితో పాటు మరికొందరితో ఆడుకుంటూ వారితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన బాలికకు కడుపు నొప్పి, జ్వరం రావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో బాలిక తన పెద్దమ్మతో మాట్లాడుతూ యువకుడు జామకాయ ఇస్తానని చెప్పి తన అమ్మమ్మ ఇంటి వెనుక ఉన్న ఖాళీ గదిలోకి తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేసినట్లు చెప్పింది. పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.